ఈ ఏడాది చంద్రబాబు గారికి సంతోషం రైతుల వైపు నుంచి. ఎందుకంటే ఇంతకుముందు జగన్ టైంలో పత్తి, మిర్చి ఇట్లాంటి వాటన్నిటికి రేట్లు భారీగా పెరిగినాయి. పెరిగింది అంతర్జాతీయ పరిణామాల వల్ల. కానీ ఆ ప్రభుత్వాన్ని ప్రశంసించుకుంటారు. నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. లాభం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని గురించి పాజిటివ్‌గా ఉంటారు అంతే. ఇప్పుడు మిర్చి ధరలు పెరిగినాయి. మొన్ననే చెప్పుకున్నాం. తద్వారా ఈ ఏడాది, క్రిందటి ఏడాది అన్నీ నష్టపోయినాయి. దాంతో రైతాంగానికి బాబుగారి సర్కార్ మీద కోపం వచ్చింది. బట్ ఈ ఏడాది మిర్చి పంటతో సంతోషం. బాబుగారి ప్రభుత్వంలోనే అది కూడా మళ్ళీ సెటరేట్ అవ్వడం సంతోషపడింది. ఇప్పుడు ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషం. వాళ్ళకి ధరలు పెరుగుతున్నాయి. నేను యాక్చువల్‌గా విదేశాల నుండి వచ్చేటటువంటి ప్రతి మీదన బ్యాన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. అంటే భారీ సుంకాలు మనకిప్పుడు అమెరికా వాడు ఎట్టేసాడో వాళ్ళ మీద మనం వేసాం. దాదాపుగా డిసెంబర్ 31 దాకా అమలు చేసేలాగా దిగుమతి సుంకాలకు సంబంధించి మినహాయింపులు నిలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది, ఆదేశాలు ఇచ్చింది. దీంతో దిగుమతిదారుల మీద 11% పన్ను కట్టాల్సి ఉంటుంది. దాంతో ఇక్కడికి మన వాళ్ళు అక్కడ పత్తి కొనుక్కుని ఇక్కడ కాటన్ మిల్లులు నడిపే వాళ్ళు అది తగ్గించుకుంటారు. అంటే 100కి 11 రూపాయల భారం. అదే మన దగ్గరది కొంటే కనుక 100కి ₹4, ₹5 ఎక్కువ ఇస్తే సరిపోతుంది. దాంతో మన పత్తి కొంట బిగించేశారు. ఈ దెబ్బతో ఒక్కసారిగా 8,110 కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తే ఇప్పుడే ₹8,600 దాకా పలుకుతుంది. క్రమంగా పత్తి ధర పెరుగుతోంది.